Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో పవన్ చెప్పుకోవడానికి ఏముంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద అస్త్రాలన్నీ దాదాపుగా ఇప్పటికే వాడేశారు. వచ్చే ఎన్నికలలో ఇక వాడేందుకు ఎలాంటి అస్త్రాలు ఆయన వద్ద లేవు. వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్పగలుగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతం వేరు, ప్రస్తుతం వేరు, భవిష్యత్ మరోలా ఉంటుంది. గత 3 ఎన్నికలలో తాను అధికారంలో లేకపోవడంతో ప్రజల వద్దకు వెళ్ళి చెప్పేందుకు తగిన అంశాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఆయన అన్ని ఆయుధాలను వాడేశారు. మిగిలింది తమకు మరోసారి అధికారం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాత్రమే చెప్పగలిగేందుకు అవకాశం ఉంటుంది. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నాడు పోటీ చేయలేదు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అనుభవం ఉన్న నేతతో పాటు నాడు మోదీ చరిష్మా పట్ల ఆకర్షితుడైన పవన్ కళ్యాణ్ వారికి మద్దతు పలికారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరొక కూటమిని ఏర్పాటు చేసుకుని బీజేపీ, టీడీపీలపై విమర్శలు చేశారు. కానీ నాడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాలలో ఓటమి చెందారు. జనసేన ఒకే ఒక స్థానం నుంచి గెలిచింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు అరెస్ట్, టీడీపీ, బీజేపీతో జనసేన జట్టు కట్టడంతో కొంత ఆయుధాలు పుష్టిగా పవన్కు లభించాయి. 2019 నుంచి వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. 30,000 మంది యువతులు మాయమయ్యారని, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, అభివృద్ధి ఆగిపోయిందని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవంటూ జనంలోకి వెళ్ళగలిగారు. తాము అధికారంలోకి వస్తే యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని బహిరంగ సభల్లో చెప్పేందుకు వీలు కలిగింది. అయితే వచ్చే ఎన్నికలలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పగలరు. మరొక పార్టీని అధికారంలోకి రానివ్వద్దని చెప్పడానికి పవన్ కళ్యాణ్ వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయుధాలు లేకుండా యుద్ధానికి దిగాల్సి వస్తుందన్న పరిస్థితి వస్తోంది. మరి వచ్చే ఎన్నికలలో ప్రజలు, కాపు సామాజిక వర్గం, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.